మార్గమును సత్యం నీ ఉన్నా, నేనే పునరుత్థానమును జీవునై ఉన్నాను. మరి నేను నాయందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. ఎవడన్నా నాయందు విశ్వాసం ఉంచి చనిపోయినను వాడు బ్రతుకుడాదని చెప్పి యేసు ప్రభువు చెప్తున్నారు. ఈ లోకంలో నాకు నిరీక్షణ. మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఒక మాట ఉంది, మరణము చూడక తప్పించుకొనుడు నరుడు ఎవడు అన్నాడు. మరణము వశము కాకుండా తప్పించుకునే మానవుడు ఎవరు లేరు. అది నీకైనా నాకైనా. ఈ లోకంలో మనకి అన్నీ ఉన్నాయి. ఈ లోకంలో డబ్బు ఉంది, ఉద్యోగం ఉంది, చదువు ఉంది, మంచి బిల్డింగ్ ఉంది, మంచి బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ యేసు ప్రభు లేకపోతే నీ జీవితము సున్నా. నా సోదరుడా, జ్ఞాపకం చేసుకో. ఆ యొక్క సున్నా జీవితాల నుంచి యేసు ప్రభు వారు నీకు నిత్యమైన బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి, బంగారమైనటువంటి బాట వేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ఎందుకంటే మరణం అనేది గ్యారంటీ. డెత్ ఈస్ ద ఓన్లీ గ్యారంటీ ఇన్ దిస్ వరల్డ్. ఎవ్రీబడి హ్యాస్ టు ఫేస్ ద డెత్. ఆ యొక్క డెత్ ను, ఆ యొక్క మరణ ముళ్ళను విరిచివేశాడు. జీసస్ క్రైస్ట్, లార్డ్ జీసస్ క్రైస్ట్ కేమ్ అండ్ బ్రోక్ ద థ్రోన్ ఆఫ్ డెత్. మరి మరణపు యొక్క ముళ్ళను విరిచాడు. హీ ఓవర్కమ్ డెత్. ఆయన మరణం మీద విజయం పొందాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టాడు. నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని కాచాడు. ఆ కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు రక్తాన్ని కాచాడు. కాళ్ళు చేతుల్లో బ్రేకులు కొట్టారు. ఎందుకో తెలుసా? నీ కొరకు నా కొరకు. నీవు చేసినటువంటి పాపములు, నీవు చేసినటువంటి దేవుని ఆజ్ఞను అతిక్రమించి నీ ఇష్టానుసారంగా దేవుని విడిచిపెట్టి జీవిస్తున్న పరిస్థితిలో ఆయన శిక్ష అంతా కూడా భరిస్తూ వచ్చాడు. He bear your sin, your transgressions, your curses on the cross of Calvary. కాబట్టి ప్రియమైన సహోదరులారా, దట్ ఈస్ ద గాస్పుల్. ఆయన మరణించాడు. మరణించి ఉరుకోలా, మరణాన్ని జయించాడు. మరణ ముళ్ళు విరిచాడు. He rose again from the dead. ఆయన మరణాన్ని నుంచి విజయం పొందాడు, మరలాలు ఇచ్చాడు. ఆ నిత్య జీవాన్ని ఇది చేసుకున్నాడు. ఆయన ఎవరో ఆ యొక్క సత్యాన్ని ఆయన యొక్క పునరుద్ధానం ద్వారా through his resurrection he has expressed, he has showed this world that he is the savior, that he is the God only to heaven అని చెప్పి స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం బైబిల్లో వచ్చారు. ఎంతో మంది చరిత్రకారులు వచ్చారు, ఎంతో మంది శాస్త్రజ్ఞులు వచ్చారు, రాజులు వచ్చారు, రాజకీయ నాయకులు వచ్చారు, అందరూ కూడా గతించారు. యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నారు. ఆయన మార్పు చెందని దేవుడు. కాలాలను బట్టి, సమయాలను బట్టో, పరిస్థితులను బట్టో మారే దేవుడు కాదు. నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా, నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఎటువంటి హృదయ భారంలో ఉన్నా, ఎటువంటి అంధకారంలో ఉన్నా, ఎటువంటి బంధకాల్లో ఉన్నా, ఎటువంటి చెడలవాట్లకు నువ్వు బానిస అయిపోయావు, నా జీవితం ఇంతే, నా చావు ఇంతే అనుకున్న వారికి యేసు ప్రభువారు చెప్తున్నాడు, ఇదిగో నా కుమారుడా, నా కుమార్తె, నేనున్నాను, భయపడవద్దు, నేను నిన్ను రక్షించడానికి వచ్చాను. Dear loving brothers and sisters, Jesus Christ came to save you. Whatever burden you have, whatever pressure you have, whatever loneliness you are facing, ఈ లోకంలో ప్రస్తుత కాలంలో nowadays there many are feeling with loneliness. ఎందుకంటే ఒంటరి తనముతో మనిషి ఈ నేటి సమాజంలో, నేటి కాలంలో లోన్లీనెస్ చేత మానవుడు పతనం అయిపోతున్నాడు. లోన్లీనెస్ చేస్తూ పిచ్చి పిచ్చిగా తయారైపోతున్నారు, మరణిస్తున్నారు. ఏదో జీవితం అంటే ఏదో తెలియక అర్థం లేకుండా ఆ భయంకరమైన ఒంటరితనంలో జీవిస్తున్నారు. ఒంటరితనాన్ని మరి సాతానుడు ఏం చేస్తున్నారు? అపవాది ఒంటరితనం